ప్రైజ్ ద లార్డ్. ఉపవాస ప్రార్థన కంటే శ్రేష్టం అనేది మనము ఇంకోటి చూస్తాం అనమాట. అది ఏంటి అంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6, 7. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. లాస్ట్ వర్స్ చూసినట్లయితే, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఇది కొంచెం కష్టం అవ్వచ్చు అనుకుంటా, ఎందుకంటే శత్రువులు ఎక్కడ ఉండరన్నమాట. ఎక్కువ శాతం మనము మన రక్త సంబంధాలు చూస్తామన్నమాట. యాకోబుని 20 సంవత్సరాలు ఎవరు మోసం చేశారంటే తన సొంత మామైన లాబాన్ అన్నమాట. లేయాని అంత భయంకరంగా ఎవరు ద్వేషించారంటే సొంత చెల్లి రిబ్కా అనమాట. యూసెఫ్ మీద అంత భయంకరంగా పగబట్టింది ఎవరు అంటే సొంత అన్నలే అనమాట. సో ఈ రక్త సంబంధి కూడా మనల్ని ఎక్కడో ఒక దగ్గర హర్ట్ చేసి ఉంటాడు. సో ఆ వ్యక్తి విషయంలో మనము ముందుకు వెళ్ళడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు అనమాట. అంటే బీదలకైనా సహాయం చేయగలుగుతామేమో కానీ ఆ వ్యక్తి విషయంలో సహాయం చేయడానికి కొన్నిసార్లు మన మనసు ఒప్పుకోదు. సో ఈవెన్ అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆ వ్యక్తి విషయంలో మన హృదయాన్ని విశాలపరచమని దేవుణ్ణి వేడుకొనవచ్చు. ఎందుకంటే మేబీ ఆ వ్యక్తి అలా చేయడం బట్టే ఈరోజు దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదించాడేమో. సో మేబీ ఇది మనకు ఒక పరీక్ష అనుకొని మనం దీని విషయంలో ముందుకు వెళ్ళామనుకో, సో ప్రార్థన ద్వారా చూడని ఒక బ్రేక్ త్రూని, ఉపవాస ప్రార్థన ద్వారా చూడని ఒక బ్రేక్ త్రూని మనము దీని ద్వారా ఒక గొప్ప బ్రేక్ త్రూని మన జీవితంలో చూడగలము. ఆమేన్.